గీత దాటితే చాలాను కదా, మరి నోరు జారితే చాలాను ఉండొద్దా సార్? రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నోరే జారుతున్నారు కదా. కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన నోరు జారుతున్నారు. నోరు జారితే ఏం చాలా వేయాలా? దానికేం ఆటో డెబిట్ చేయాలా? నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం. నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్. ప్రజలు గీత దాటితే చాలా వేయాలంటున్నావు, ఆటో డెబిట్ కావాలంటున్నావు. పెద్ద నియంత దొర, ఫ్యూడల్ దొర. మంచిదే చెయ్యి. మరి నీ నోరు జారిన దానికి మరి ఎవరు చాలాన్లు కట్టించుకోవాలా? వాటిని ఆటో డెబిట్ ఎట్లా చేయాలా? దయచేసి అది కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇగో మా సోదరులు ఇస్తూ ఉన్నారు. ఇది గాయనకి ఇవన్నీ పట్టింపులు ఉన్నాయా సుజయ్? రేవంత్ రెడ్డి పైన కూడా 3 ఫైన్లు ఉన్నాయట. ఆయన బండ్లకు కూడా 3 ఫైన్లు ఉన్నాయట. మరి ఇవి కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చేయాలి సార్? మీ బ్యాంక్ అకౌంటా, మీ డ్రైవర్ బ్యాంక్ అకౌంటా, లేకపోతే ప్రభుత్వ అకౌంటా? ఎవరి అకౌంట్ నుంచి చేయాలి చెప్పరు సార్ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు. ఏది పడితే అది మాట్లాడి అదొక రూల్ అనుకొని, అదొక గొప్ప అనుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక విషయం చెప్తున్నా, మనం ఎవరం శాశ్వతం కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా ఈ మాట.